ఖైదీని పట్టుకొని బహుమతి పొందే వీరాది వీరులం. సర్దార్ ముఠాన్ని పట్టుకుంటామని ఛాలెంజ్ చేసిన రణధీరులం. మహామహామేధావులే పట్టుకోలేకపోయారు. మీ వల్ల ఏమవుతుంది? మా ఇంట్లో కోడి పిల్లను పట్టుకోలేకపోతే దాన్ని పట్టుకొని తీసుకొచ్చి అప్పగిచ్చా. మా ఊరి చెరువులో చేపలు పట్టుకోలేక అల్లాడుతుంటే నా గాల వేసి పట్టుకున్నా. నా పేరు వింటే రాళ్ళు రప్పలే గజగజలాడతాయి. అయితే ఖైదీ ఇప్పుడు మీకు కనిపిస్తే మీరిద్దరు ఏం చేస్తారు? ఖైదీని పట్టుకొని వాళ్ళు విరిచి మెడలు వంచి ప్రభుత్వానికి అప్పచెప్పి బహుమతి అందుకుంటాము. ఎంతో మంది ఖైదీలను కాళ్ళు విరగొట్టి మీ కళ్ళ ముందే ఖైదీ ఉన్నా మీరు కనిపెట్టేంత సీను మీకు లేదులే, కానీ ఇంకేదైనా చెప్పండి వింటా. ఖైదీ ఎలా ఉంటాడో మీకు తెలుసా? అచ్చం నా మొహంలానే ఉంటాడు. ఎక్కడ కనిపించినా పట్టుకుంటాం. వాడికి మాలాగే కాళ్ళు చేతులు ఉంటాయి. వాడు కనిపిస్తే ఎత్తుకుని వెళతాం. ఖైదీ జోలి వెళ్తాయి మీ భార్య పిల్లలకి మీరు శాశ్వతంగా దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. మాకు అసలుకే పెళ్లి కావాలి. మాకు పెళ్ళే యోగం లేదని ఓ సన్యాసి చెప్పాడు. పెళ్లి కావలసిన వాళ్ళు అవస్థల పాలు కావడం నాకు ఇష్టం లేదు. నా మాట విని ఇంటికి వెళ్ళండి. ఖైదీని పట్టుకోవాలి, ప్రజల చేత శబాష్ అనిపించుకోవాలి. అంతవరకు పెళ్లి చేసుకోను, నీళ్లు తాగను. ఇప్పటికే చాలా ఇదిగా ఉన్నా. చెప్పండి అబ్బాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కడుస్తాయని చూస్తారు మీరు, కానీ మీరు ఉండడమే కావాలి. ఖైదీని మేము పట్టుకోలేకపోతే ఎండ్రిని తాగి చేస్తాము. ఖైదీ మాకు దొరకకపోతే నీళ్ళు లేని బావిలో దూకుతాం.